పత్తి విత్తనాల షాపుల్లో కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. పత్తి రైతుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. విత్తన కొరత, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను షాప్ యజమానులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ రాజర్షి. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, పత్తి విత్తనాల షాపులో కలెక్టర్ తనిఖీల్లో ఎలాంటి విషయాలు తేలాయి? షాప్ యజమానులకి ఏమని విన్నవించుకున్నారు? ఎగ్జాక్ట్లీగా ఆకస్మిక తనిఖీలు చేశారు. మనతో పాటుగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజేష్ గారు ఉన్నారు. కంపెనీలకు సంబంధించి విత్తనాల డీలర్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి నిన్న నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎండల్లో ఉన్నారు. ఎలాంటి వివరాలు వచ్చాయి? డీలర్లు ఏం చెప్తున్నారు? ఒకే రకమైన పత్తి విత్తనాలకి ఎందుకు డిమాండ్ ఉంది? సో అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో అన్ని ప్లేసెస్లో అంటే మేజర్గా మన దగ్గర 600 పైన ఈ రిటైల్ షాప్స్ కానీ తర్వాత హోల్సేల్ షాప్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇంతకుముందు మనకి లాట్ వారీగా స్టాక్స్ అన్ని ప్లేసెస్లో రావడం జరుగుతుంది. సో ఒక్క వెరైటీకి ఇక్కడ చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఆ వెరైటీకి పోయిన సంవత్సరం 1,20,000 ప్యాకెట్స్ అవి అమ్మడం జరిగింది. దాంట్లో ఇప్పుడు కూడా ఆ సంబంధించిన వెరైటీకి ఇప్పటివరకు 60,000 పైన ప్యాకెట్స్ రావడం జరిగింది. ఇంకా 60,000 ప్యాకెట్స్ కూడా ఈ మంత్ ఎండ్ కల్లా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్ చేస్తున్నారు. సో ఆ ఒక్క విత్తనం వెరైటీది ఎందుకు డిమాండ్ ఉంది అంటే రైతులు అడిగితే ఏం చెప్తున్నారంటే ఈ వెరైటీకి మాకు ఎక్కువ ఈల్డ్ రావడం జరుగుతుంది దానివల్ల. కానీ రైతులకి అడిగితే మరి వాళ్ళ అభిప్రాయం ఏముంది అంటే రైతుల దగ్గర ఒకవేళ ఉన్న మొత్తం 12 ఎకరాల్లో సగం ఎకరాలు ఆ డిమాండ్ పెడతారు, ఇంకా సగం ఎకరాలు సంబంధించిన ఆల్రెడీ వాళ్ళు పత్తి విత్తనాలు ఆల్రెడీ కొన్ని వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. సో మాన్సూన్ వచ్చిన తర్వాత వాళ్ళు సోయింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇప్పటివరకు మన జిల్లాలో సుమారుగా 663 ప్లేసెస్లో ఇవి ప్లేస్ చేస్తూ ఇప్పటివరకు 6 లక్షల నుంచి 7 లక్షల ప్యాకెట్స్ కూడా అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఒక్క వెరైటీ కాకుండా మిగతా వెరైటీ కూడా మనం ఏఈఓస్ ద్వారా ప్రోత్సహిస్తున్నాము, రైతులకు కూడా చెప్తున్నాము. రైతులు కూడా అదే అర్థం చేసుకున్నారు. కానీ స్టిల్ వాళ్ళు ఈ వెరైటీ కొంత ఎక్కువ డిమాండ్ ఉంది, ఎందుకంటే ఈల్డ్ కూడా కొంత ఎక్కువ రావడం జరుగుతుంది. వసతులు లేవని రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎర్రని ఎండలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. మీరు కూడా ఇప్పుడు మనం ఎండలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రకం పత్తి విత్తనాలకే రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మిగతా రకం విత్తనాలను, మేలు రకం విత్తనాలను వాళ్ళకు అందించే విధంగా అవగాహన కల్పిస్తున్నారా వ్యవసాయ శాఖ తరఫున సంబంధించి కానీ మీ శాఖకు సంబంధించి? సో అయితే ఒకటి మీరు చెప్పారు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొందరు ఇప్పుడు ఇక్కడ 2 క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. ఒక మహిళలకి ఒక సెపరేట్ క్యూ లైన్, ఒక మన పురుష రైతులు ఎవరున్నారో వాళ్ళకి సెపరేట్ క్యూ లైన్ పెట్టడం జరిగింది. సో పురుష రైతులకి అక్కడ నీడా ఫెసిలిటీ కొంత ప్రొవైడ్ చేయడం జరిగింది, మహిళలకి కూడా కొంత నీడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ స్టిల్ ఎందుకంటే నిన్న వాతావరణం కూల్గా ఉంది, కానీ ఈరోజు చాలా ఎండ ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. టెంట్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క చోట్లో ఏఈఓస్ కూడా సిట్టింగ్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. వారు కూడా ఇక్కడ డిఓ గారు కానీ ఏడీఏ కానీ పోలీస్ తరఫు నుంచి కూడా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. కానీ కొంత ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూ ఎక్కువ ఫార్మర్స్కి అవుతున్నాయి. తర్వాత ఇందాక మీరు అడిగింది మిగతా వెరైటీలు. సో ఇప్పుడు ఆ వెరైటీ సంబంధించిన ఆ కంపెనీకి మిగతా వెరైటీలు కూడా ఉన్నాయి. సో రైతులు దానిపైన కూడా ప్రోత్సహిస్తున్నారు, అంటే ఉత్సాహం చూపిస్తున్నారు. వేరే కంపెనీస్ కోసం కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ మళ్ళీ దాంతో ఏముంటుంది అంటే సగం వెరైటీ, సగం ఎకరాలు ఈ వెరైటీ ఖచ్చితంగా పెడతాము. అదే పోయిన సార్లు వాళ్ళకి మంచి ఈల్డ్ రావడం జరిగింది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ ఎక్కువ మన సంఖ్యలో వస్తున్నారు. సో అయితే ఎవరైతే కంపెనీ ముందు అంటే ఇండెంట్ పెట్టి ఇవి తీసుకుంటున్నారో మళ్ళీ రిటైలర్స్ని కూడా ప్లేస్ చేస్తున్నారు. సో ఇందాక నేను అడిగితే ఇచోడాలో ఉంది కానీ భీంపూర్లో లేదు, తర్వాత ఇక్కడ ఇందర్వేలిలో ఉంది. సో ఇక్కడ మేజర్గా అంటే ఆదిలాబాద్ టౌన్ చుట్టుపక్కల మండల వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇందర్వేలి కానీ ఉట్నూరు కానీ వాళ్ళు ఇక్కడికి రావట్లేదు, వాళ్ళు అక్కడే తీసుకుంటున్నారు. సో అది కూడా ఒక్కసారి ప్లాన్ చేసి ఈరోజు డీలర్స్తో మాట్లాడి వేరే మండలాల్లో కూడా అంటే ఆదిలాబాద్ పక్కన మండలాలు, ఎందుకంటే జైనత్ పెద్ద మండలం ఉంది, బేలా భీంపూర్, ఇక్కడ రాకుండా అక్కడ కూడా ప్లేస్ చేయాలి. అది కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. ఫైనల్గా కూడా చెప్పండి, డీలర్లు బ్లాక్ మార్కెట్లు తరలిస్తున్నారని ఒక ఆరోపణ చేస్తున్నారు రైతులు. మహారాష్ట్ర రైతులు వస్తే అధికంగా వాళ్ళకి అధిక రేట్లకు అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది మీ దృష్టికి వచ్చిందా? దానికి సంబంధించి డీలర్లను కానీ రైతులను కూడా అడిగి తెలుసుకున్నారు? అంటే ఇప్పుడు మహారాష్ట్ర గురించి మీరు చెప్తున్నారు, నాకు ఉల్టా కంప్లైంట్ వచ్చింది దట్ మీరు మహారాష్ట్ర రైతులకు ఇవ్వట్లేదు, డీలర్స్ బిజినెస్ లాస్ చేస్తున్నారు, మాకు ఉల్టా కంప్లైంట్ రావడం జరిగింది. సో మా అభిప్రాయం ఏముంది అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ రైతులకి ఫస్ట్ ప్రయారిటీకి ఇచ్చి వాళ్ళకి RCH 659 కానీ ఇంకా వేరే వెరైటీ మనం ఆ రాశి సీడ్స్ కంపెనీ, తర్వాత ప్రమోద్ కంపెనీస్ ఇలానే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి వెరైటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మహారాష్ట్ర రైతులకి అవకాశం ఇవ్వాలి.
సో అది ఒకటి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మన రైతులకి ఈ ప్రయారిటీ ఇస్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ కూడా ఫంక్షన్ చేస్తుంది, మండల్ లెవెల్లో మండల్ టాస్క్ ఫోర్స్ కూడా తిరుగుతూ ఉంది. మొన్న మీకు తెలుసు మన జిల్లాలో ఇక్కడ పోలీస్ అండ్ మన మండల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కలిసి ఎక్కడైనా ఇలానే లూజ్ సీడ్స్, స్ప్యూరియస్ సీడ్స్ కూడా ఉంటే అది కూడా పట్టుకొని వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో అన్ని వ్యవసాయ అధికారులు ఒకవైపు అవగాహన కూడా చేస్తున్నారు, ఒకవైపు సీడ్ షాప్స్ కూడా తిరుగుతున్నారు. సో మన తరఫు నుంచి అన్ని ఏవైతే ఎఫర్ట్స్ ఉన్నాయో పెడుతున్నామో, ఇంకా కూడా ల్యాప్సెస్ లేకుండా ప్రతి ఒక్క రైతులకి వాళ్ళకి కావాల్సిన పత్తి విత్తనాలు ఏవైతే కావాలో ఖచ్చితంగా అందుబాటులో తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ. ఇది కలెక్టర్ చెప్తున్నది. ఓవరాల్గానైతే పత్తి విత్తనాలకు సంబంధించి రాసి 6.9కే రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఆ కారణంగానే ఇబ్బంది ఎదురవుతుంది. కొరత లేకుండా చూస్తాం, అన్ని రకాల మేలు రకం విత్తనాలను నాటాలి, సాగు చేసుకోవాలని రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.